మనకున్న ఎంపీలు బీజేపీ ఎంపీలు మునుపటి కంటే చాలా ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది మరి? ఇది పెద్ద పబ్లిక్‌లో జరుగుతున్న డిస్కషన్. వాళ్ళు ఏం చేసిండ్రు ఈ సంవత్సరం అంటే 2 సార్లు బల్లలు జరిచిండ్రు. పోయినసారి నిర్మలా సీతారామన్ గారు జూనో, జూలైలో బడ్జెట్ పెట్టారు. అప్పుడు బల్లలు జరిచిండ్రు. అప్పుడు దర్శనప్పుడు ఇప్పుడు చూసినారే కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, 2 మంత్రులు అయినరు, ఇంకా 6 ఎంపీలు ఉన్నారు. వీళ్ళు బల్లలు ధరుస్తుంటే ఏమైనా వచ్చినాయని చూసిన. అప్పుడు ఏం రాలే, గుండు సున్నా. అందుకని నేను ఒక ఆర్టికల్ రాసిన లాస్ట్ టైం, 8 + 8 = 0 అని. 8 + 8 = 0. 8 అంటే 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. జనరల్ 16 ఉండాలి కదా. ఈ 0 ఏం రాలే మన దగ్గర కాబట్టి 0 రాసిన. దీనికి వారం ముందు ఒక టీవీ చర్చలు మాట్లాడితే కూడా చెప్పిన, ఈ ప్రభుత్వం 55,652 కోట్లు ముఖ్యమంత్రికి దరఖాస్తు పంపించిండు. ఓవరాల్గా మల్లుబట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ కదా పోయి 1,63,500 కోట్లకు ఏమో దరఖాస్తు ఇచ్చిండు. నేను అదే రోజు చెప్పిన, ఈ 55,652 కోట్లలో ఆ లాస్ట్లో 52 కోట్లు వచ్చినా నేను కిషన్ రెడ్డికి ఫలాభిషేకం చేస్తాను అని. సరే కదా, వీళ్ళు ఈయన బడే బాయ్ అన్నాడు, ఆయన చోటే బాయ్ అన్నాడు, ఆలింగనాలు 30 సార్లు పోయి రావడాలు, శాలువలు గీలువలు బ్రహ్మాండంగా ఉంది కదా, మా కెమిస్ట్రీ బాగుందని చెప్పింది. అంతకుముందు కేసీఆర్ గారు వాళ్ళని పట్టించుకోలేదు, గౌరవించలేదు. మేము అసలు మా కెమిస్ట్రీ చూస్తే మీరు పరిశాన్ కావాలి, అన్ని ఫార్ములాలు మేము యూజ్ చేస్తున్నాం, మీరు చూస్తుండండి అని చెప్తే సరే కదా మరి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పేసి ఆయన చూస్తే ఈసారి కూడా కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా బల్లలు బాగా జరుస్తాను. అరే వీళ్ళకి అర్థమే చదువుతాను. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు బ్రహ్మాండమైన ఆంగ్లంలో వారి ప్రసంగాన్ని ఇస్తుంటారు. ఆ నార్త్ ఇండియన్ సభ్యులు, ఆ బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, వీళ్ళు బాగా జరుస్తున్నారు. వాళ్ళు జరవంగానే ఏమంటే వీళ్ళు కూడా జరుస్తున్నారు. సరే మనకి ఇంకా వస్తుందేమో సరే ప్రసంగంలో లేదేమో, తెల్లారి పేపర్లలో డీటెయిల్స్లలో వస్తుందేమో అని చూసిన. వీళ్ళ బల్లలు దర్శిండ్రు కానీ ఏం చేసిరని మీరు అడిగినందుకు ₹1 రాలే. కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి డ్రీమ్ బడ్జెట్ అంటే ఇది. అరే తెలంగాణకు రూపాయి రాని బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్ ఎట్లయితుందండి తెలంగాణ కేంద్ర మంత్రికి? పేద మధ్యతరగతి బడ్జెట్ అన్నాడు. నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఆయన విశాల దృష్టితో, విశాల దృక్పథంతో మాట్లాడవచ్చు కదా. అదేంటున్నా, మీ విశాల హృదయంలో, మీ విశాల దృక్పథంలో తెలంగాణ ఎందుకు లేదు? మీకు ఓట్లేసిన సికింద్రాబాద్ ప్రజలు, హైదరాబాద్ నగర్ ప్రజలు లేరు ఎందుకు? మీరు సున్నితత్వం, సగం తెలంగాణ మీకు ఓటేసింది కదండి. మీరు సున్నితత్వాన్ని కోల్పోయి మాట్లాడుతున్నట్లుంది. మేము సున్నితత్వం కోల్పోవట్లేదండి, మేము వాస్తవికతను కోల్పోలేదు. మేము సున్నితత్వాన్ని కోల్పోవడం కాదు, సున్నితత్వాన్ని కోల్పోయిందంటే మాకు ఓట్లేసిన ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలి, మమ్మల్ని మంత్రులను చేసిన రాష్ట్రానికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండి ఏమైనా సాధించుకొచ్చుకోవాలనేటువంటి ఒక బాధ్యతను, సున్నితత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. ఓట్లేసిన ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన సున్నితత్వాన్ని బీజేపీ కోల్పోయింది. ఇక్కడ ఎంపీలు కోల్పోయారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పోయి ఆ ఆదిలాబాదు, మెదకు, నిజామాబాదు, ఇంకోటి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ చదువుకున్న వాళ్ళు ఓట్లేయాలి. అక్కడ ఆదిలాబాద్లో సిమెంట్ ప్రాజెక్టుకి మన CCI ఉంటుంది. ఇప్పుడు అక్కడ శాసనసభ్యుడు ఉన్నటువంటి శంకర్ కొంత కొట్లాడండి, పాయల్ శంకర్ గారు కేంద్రాన్ని అడిగిండి అప్పట్లో. దాన్ని మీరు పునరుద్ధరించలేదు. మరి ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్లు నీకు ఎందుకు ఓటేయాలి? ఆదిలాబాద్ టీచర్లు నీకు ఎందుకు ఓట్లేయాలి? మీరు పసుపు బోర్డు దానికి నయా పైస ఇవ్వలేదు. బోర్డు పెట్టిండ్రు, సపోర్ట్లు కొట్టిండ్రు, అయిపోయింది. పసుపు బోర్డుకు నయా పైస ఇవ్వలేదు. మరి నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగరు, ఆ మెదక్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్లు మీకు ఎందుకు ఓట్లేయాలి? మెదక్లో నిమ్స్ కదా, మనకు జైరాబాద్ ప్రాంతంలో ఉండేది కదా, దానికి నిధులు ఇవ్వలేదు మీరు. మరి ఎందుకు మీకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఓట్లేయాలి? ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే ITIR కానీ ఇవన్నీ కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడుకుంటూ పోతే, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మనం జాతీయ హోదా అడిగినాం. మరి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ఇటు వరంగల్ ప్రాంతంలో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతూ ఉంది. మరి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, ట్రైబల్ యూనివర్సిటీకి పైసలు రాలేదు, దేనికి రాలే కదా. మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు, తెలంగాణలో టీచర్లు ఇవాళ ఈ బడ్జెట్లో కేంద్రం మాకు బాగా ఇచ్చినందుకు ఓట్లేయాలన్నా, లేకపోతే కేంద్రంతో పోరాడగలిగే శక్తి ఉన్నటువంటి ఒక పార్టీలకు ఓటేయాలన్నా? అంటే మాట చెప్తున్నా నేను, ఏ పార్టీ అనేది కాస్త పక్కన పెడదాం. బీజేపీకి ఎందుకు ఓటేయాలి గ్రాడ్యుయేట్లు, ఈ టీచర్లు? అంటే బీజేపీ పట్ల మధ్యతరగతికి, చదువరులకు ఒక ఆకర్షణ ఏర్పడుతున్నది కదా. ఎందువల్ల అంటారు? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఇట్లా ఉంది, పబ్లిక్లో రెస్పాన్స్ మరో రకంగా ఉన్నది. ఎందువల్ల సాధ్యమవుతున్నది? ఏమిటి రీజన్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంటే అసెంబ్లీలో మీరు చూసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు ఒకటి నరేంద్ర మోదీ గారి యొక్క ఇమేజ్ అనుకోండి, ఆయన కరిస్మా అనుకోండి, కొద్దిగా ఉత్తరాదిలో తగ్గిన దక్షిణాదిలో కొంత ప్రయత్నం చేసిండ్రు. ప్లస్ రామమందిరం, అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని భావోద్వేగ అంశాలతో కూడిన వాళ్ళకు వనుకొచ్చినాయి. లేకపోతే అసెంబ్లీ ఓడిపోయిన సంజయ్ పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడు?
అసెంబ్లీకి ఓడిపోయిన అరవింద్ పార్లమెంట్లో ఎట్లా గెలుస్తాడు? 2 చోట్ల ఓడిపోయినటువంటి ఈటల రాజేందర్ గారు మల్కాజిగిరిలో ఎట్లా గెలుస్తారు? వాళ్ళ స్థానంలో ఏ సాధారణ బీజేపీ కార్యకర్త ఉన్నా మొన్న ఆ అనుకూలత వచ్చిందన్న ఆధారంగా గెలిచడంలే. నేనేమంటున్నా, అక్కడ ఓడించి కూడా ఇక్కడ అవకాశం ఇచ్చిండ్రు కదా, ఇచ్చినందుకు మీరు రాష్ట్రానికి గుండుగుత్తగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు, నీ 8 మంది బీజేపీ ఎంపీలు మీతో సహా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు అంత చిత్తశుద్ధి ఉంటే మీకు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. దాంట్లో మేజర్ ఆదిలాబాద్ నిజామాబాద్లోనే గెలిపించిండ్రు. వాళ్ళని పట్టుకొని పోయి ఏదో ఒక బృందానికి, ఆ బడ్జెట్ తయారు చేసే బృందానికో నిర్మలా సీతారామన్ గారికో, మా రాష్ట్రంలో విభజన హామీలకు సంబంధించి గిన్ని ఉన్నాయి, కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఇన్ని ఉన్నాయి, ఇవి ఇవ్వండి అని చెప్పి ఒక దరఖాస్తు ఇచ్చినట్టు ఎక్కడన్నా మీకు ఒక ఫోటో ఏమనంటే ఈ దేశం బడ్జెటు, దీనిలో రాష్ట్రాల ప్రస్తావన ఉండదు. రాష్ట్రాల ప్రస్తావన లేకపోతే బీహార్లో ఉన్నటువంటి బీహార్ రాష్ట్రానికి మఖనా బోర్డు అని ఇచ్చిండ్రు. దాని ప్రస్తావన ఎందుకు వస్తుందండి? వెస్ట్రన్ కోషి కెనాల్ ప్రాజెక్ట్ అని ఒకటి ప్రాజెక్ట్ ఇచ్చారు. దాని ప్రస్తావన ఎందుకు వస్తుందండి? మామునూరు ఎయిర్పోర్ట్ గురించి, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడని నిర్మలా సీతారామన్ గారు గుజరాత్లో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల గురించి ఎట్లా మాట్లాడతారండి? అంతకుముందు బడ్జెట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి ఇక్కడ మంత్రులు. వాళ్ళు కనీసం ఆ పోలవరానికి 6,000 కోట్లు తెచ్చుకున్నారు. ఆ ఎత్తు కూడా నాకు తెలిసి ఒక 3.5 మీటర్లు పెంచుకునే విధంగా ఏదో అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు అదొక పరిస్థితి అన్నది, దాని గురించి ఎవరు మాట్లాడలేరు. అది దాని గురించి పోలవరం ఎత్తు పెంచుకునే అవకాశం ఏదో వచ్చిందని. పోలవరం ఎత్తు భద్రాచలం ఉండదు. మరి అది ఒకసారి చూడాలి అందరం కూర్చొని. అది మరి ఈ ఇద్దరు మంత్రులకు అవగాహన ఉందా లేదా నాకే తెలియదు. కాబట్టి అదొక చర్చ. ఇది కాక పోయినసారి మీకు అప్పుడు ఉన్న బడ్జెట్లలో జాతీయ హోదా వేటికి ఇస్తలేమని చెప్పేసి పంజాబ్లో ఒకటి ఇచ్చిండ్రు, తర్వాత ఇక్కడ ఒకటి మధ్యప్రదేశ్ బేన్కెట్వా అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దానికి డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ అప్పర్ భద్రాకి ఇచ్చింది కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్, మనకి ఇవ్వలేదు. మరి వీళ్ళు ఎందుకు అడుగుతలేరంటే బేసిక్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఇవ్వకపోయేది వేరు సంగతి. వీళ్ళు అడగాలి నీ పనేంది? ఎందుకు అడుగు భయపడుతున్నట్టు ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ అవకాశం రాదని ఏమిటన్నట్లు. అంతే, శాతగానోళ్ళు, స్లేవ్ మెంటాలిటీ, అడిగితే ఏమనుకుంటాడో, ఆయనతో ఉన్నది వీకేస్తే ఎట్లా, శాతగాంతనం, అసమర్థత, చిత్తశుద్ధి లేనటువంటి తనం, అంటే కమిట్మెంట్ లేని బానిసలు అంటారు వాళ్ళను, ఏమంటారు బానిస మనస్తత్వం అంటారు వాళ్ళని. అంతే కదా. మరి నువ్వు అడగలేకపోవడం అనేది ఏం మనస్తత్వం అండి? నేను ఉత్తగానే ఉంటా, నేను ఇట్లా ఉంటా కాబట్టి నాకు మంత్రి పదవి వస్తుందని అట్లనే ఉంటా అంటే నేను ఒకటే, మీ బాధ్యత వాళ్ళని ఎవరినో అనాలని మాకు క్రేజ్ కాదు. నీ పనేంది? రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా హైదరాబాద్లో సగం సికింద్రాబాద్ కదా పట్టణంలో, ప్రాబబ్లీ పెరిఫెరల్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, నేను కావట్లేదు. మల్కాజ్గిరి ఇవన్నీ మీ ఎంపీలే ఉన్నారు మొత్తం. చేవెళ్ళ మీరే, మల్కాజ్గిరి మీరే, సికింద్రాబాద్ మీరే, ఉత్తర తెలంగాణలో ఎక్కువ వాళ్ళే మొత్తం మీరే కదా, కరీంనగర్ మీరే, నిజామాబాద్ మొత్తం ఇటుకంతా మీరే ఉన్నారు కదా, ఇటు మహబూబ్ నగర్ మీరే. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఒక ఓవైసీ తప్పితే మొత్తం మీరే కదా. మరి ఏమీ లేకపోతే మీరు ఎట్లా రేపు పొద్దున ప్రజలకు వచ్చి ఇంకా నిసిగ్గుగా పోయి ఆ పార్లమెంట్ మన ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సెగ్మెంట్లలో పోయి ఓట్లు ఏమని అడుగుతున్నారు? ఐ డిమాండ్ తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత, బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన తర్వాత, 8 మంది ఎంపీలు వచ్చిన తర్వాత ఏం తెచ్చిండ్రో ప్రత్యేకంగా ఏమనంటే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజనలలో రాష్ట్ర వాటా వచ్చిన దాంట్లో రాదా అంటే అందరికి వస్తుంది, అందరికి వస్తుంది. మీరు తెచ్చిన స్పెషల్ ఏమిటి? ప్రత్యేకంగా మీ యొక్క ఉనికి ఏమిటి? మీ యొక్క ప్రత్యేకమైన ఆలోచన ఏది?